తెలంగాణలో 8 మంది లోక్సభ ఎంపీలతో అధికార కాంగ్రెస్ కు పోటీగా ఉన్న బీజేపీ కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసే పనిలో పడిందట. దీనిలో భాగంగా జాతీయ నాయకత్వం నయా స్ట్రాటజీని అమలు చేస్తోందని సమాచారం. కాషాయ పార్టీ నయా బాస్ నితిన్ నబీన్ రూపొందించిన ఆ సరికొత్త ప్లాన్ ఏంటి? తెలంగాణలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది? తెలంగాణకు ప్రతి 3 నెలలకోసారి వస్తా. మోదీ మాటల వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? అమిత్ షా మైక్రో మేనేజ్మెంట్ వర్కౌట్ అవుతుందా? నితిన్ నబీన్ యూనిటీ ట్రాకర్ ప్లాన్ సంగతి ఏంటి? బీజేపీ నయా స్ట్రాటజీ. తెలంగాణ బీజేపీని గాడిలో పెట్టేందుకు జాతీయ నాయకత్వం ఈసారి పక్కా ఆర్గనైజేషనల్ లీడర్షిప్ ను రంగంలోకి దించిందని సమాచారం. గతంలో ఛత్తీస్గఢ్ బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ పార్టీని గెలిపించింది నితిన్ నబీన్ అని చెప్తారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారని కమలం వర్గాల్లో టాక్. తెలంగాణ బీజేపీలో ఉన్న అతి పెద్ద సమస్య నేతల మధ్య సమన్వయ లోపమని ఆయన పరిశీలనలో తేలిందట. దీనికి చెక్ పెట్టేందుకు యూనిటీ ట్రాకర్ అనే వీక్లీ రిపోర్ట్ సిస్టమ్ను నబీన్ తీసుకొచ్చారని కాషాయ వర్గాలు చెప్తున్నాయి. ఏ నేత ఏ జిల్లాలో తిరుగుతున్నారు, క్యాడర్తో కలిసి ఎలా పనిచేస్తున్నారనే రిపోర్ట్ నేరుగా ఆయన టేబుల్ పైకి వెళుతుందట. ఇలా నేతల వర్క్ ను ట్రాక్ చేస్తున్న ఆయన హైదరాబాద్కే పరిమితం అయ్యే లీడర్స్ కు ఇకపై పదవులు ఉండవనే సంకేతాలు పంపిస్తున్నారట. తద్వారా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ లీడర్స్ యాక్టివ్ గా ఉండేలా నితిన్ నబీన్ చూస్తున్నారని చెప్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కొన్ని హామీల అమల్లో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందట. ప్రధాని మోదీ ప్రతి 3 నెలలకోసారి రాష్ట్రానికి వస్తానని చెప్పడం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదే అని కాషాయ వర్గాల్లో టాక్. ప్రధాని స్వయంగా రావడం వల్ల ఒకవైపు బీజేపీ క్యాడర్లో జోష్ పెరుగుతుంది, మరోవైపు కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లొచ్చు. ఈ వ్యూహానికి తోడుగా ఎన్నికల చాణక్యుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మైక్రో మేనేజ్మెంట్ చేయబోతున్నారట. గత లోక్సభ ఎన్నికల్లో ఈ స్ట్రాటజీతోనే బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో బూత్ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా షా టీం స్కెచ్ వేస్తోందని సమాచారం. ఈ 3 నేతలతో పాటు నెలకోసారి జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించబోతున్నారట. ఇక టీబీజేపీ కార్యవర్గం కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అజెండాగా ముందుకు వెళుతోందట. గ్రేటర్ హైదరాబాద్ లోని 3 కార్పొరేషన్స్ తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుందట. అలా జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా నిలబడుతుందనేది హైకమాండ్ ఆలోచనగా చెప్తున్నారు. ఇక పార్టీలోని వలస నేతలు, పాత కాపుల మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కమలనాథుల కొత్త స్ట్రాటజీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.